మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదియు లేదు. ప్రియ దైవజనమా, సొలొమోను ఈ భాగములో షూలమ్మితిని వర్ణిస్తూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. మన ప్రాణ ప్రియుడైన యేసయ్య కూడా తన వధువు సంఘము యొక్క సౌందర్యమును వర్ణిస్తూ ఏ కళంకము లేనిది, నిష్కళంకమైనది అని పలుకుతూ ఉన్నాడు. వధువు సంఘములో నిజానికి దేవుడు బాహ్య సౌందర్యాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు, కానీ అంతరంగ సౌందర్యాన్ని చూస్తూ నిష్కళంకమైనది అని పలుకుతూ ఉన్నాడు. సంఘమును చూస్తే సాధారణంగా ఎన్నో లోపాలు మనకు కనబడతాయి. విశ్వాసులముగా మన జీవితంలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. పౌలు అంతటి వాడే మేలైనది చేయవలనని కోరిక కలుగుచున్నది గాని దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు అని పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ప్రకారం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చు ఉన్నాము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అటువంటి మనలను తన ఎదుట నిష్కళంకులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా నిలవబెట్టుటకు దేవుడే శక్తిమంతుడు అని మనము గ్రహించాలి. ఏ విధంగా మనకు నీతి న్యాయములు ఆపాదింపచేస్తాడు అని వాక్యపు వెలుగులో చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మనమాయన యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు ఆ శిలువ మ్రానుపై పాప భారమునంతటిని మోసి మనకు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు. క్రీస్తే మన నీతి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారం విశ్వాసమును బట్టి నీతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మనలో విశ్వాసము వృద్ధి పొందించి మన విశ్వాసమును బట్టి, మన నమ్మికను బట్టి మనకు నీతిని అనుగ్రహిస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని వాక్యము తెలియజేస్తా ఉంది. నీవు నేను నిష్కళంకులముగా దేవుని దృష్టిలో కనపడాలి అంటే విశ్వసించాలి. ఆయన మన ప్రభు అయిన రక్షకుడు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ అనుభవాన్ని పొందేవారముగా ఉండాలి. అప్పుడు దేవుడు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారం తన ప్రభావము చేత మన సౌందర్యమును పరిపూర్ణము చేస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, బాహ్య సౌందర్యాన్ని మెరుగులు దిద్దుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదూ. మరి నీ అంతరంగ సౌందర్యాన్ని వృద్ధి చేసుకొనడానికి ఏదైనా ప్రయత్నం చేసే వ్యక్తిగా నీవున్నావా? ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము. అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని వాక్యము తెలియజేస్తా ఉంది. నీవు తన ఎదుట నిష్కళంకమైన వ్యక్తిగా ఉండాలని, అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలని, నిన్ను చూచి దేవుడు అధిక సుందరివి, అధిక సుందరుడవు, నీలో కళంకం ఏదీయూ లేదు అని పలకాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకు నీవేమీ ప్రయత్నం చేయనవసరం లేదు. నమ్మిక మాత్రము ఉంచితే చాలు. నీ విశ్వాసమును బట్టి దేవుడు తన నీతిని నీకు అనుగ్రహిస్తాడు. తన ప్రభావము చేత నీ సౌందర్యాన్ని పరిపూర్ణము చేస్తాడు. అందుకొరకే కదా ఆనాడు కల్వరి శిలువలో నిలువెల్ల స్వరూపమైనను సొగసైనను లేక వ్యసనాక్రాంతుడిగా నా ఆత్మీయ సౌందర్యాన్ని వృద్ధి చెందించుట కొరకు యేసయ్య నిలువెల్ల గాయపరచబడి నా పాప భారమునంతటిని భరించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఒకవేళ రక్షణ పొంది నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నావా? అయితే ఈ దినం ప్రభు తన పిలుపును నీకు అందిస్తూ ఉన్నాడు. నీ అంతరంగ సౌందర్యాన్ని కోరుతున్న నీ ప్రభువు నిన్ను తన ప్రభావము చేత నీ సౌందర్యమును పరిపూర్ణము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణతలోనికి నడిపించబడడం ఆయన చిత్తమై ఉన్నది. మరి ఈ దినం
నా జీవితాన్ని యేసయ్య పాదాల చెంత సమర్పించి పరిపూర్ణతలోనికి నడిపించమని విజ్ఞాపన చేద్దామా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాఘనుడా, మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా అంతరంగ సౌందర్యమును కోరుతున్న దేవుడవు ప్రభువా, విశ్వాసమును మాలో వృద్ధి పొందించి నీ నీతిని మాకు అనుగ్రహించి నీ ప్రభావము చేత మా సౌందర్యమును పరిపూర్ణము చేయమని, మహిమ నుండి అధిక మహిమకు, పరిపూర్ణతలోనికి, సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించమని మా కొరకు త్వరలో రానయున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: యెహోషువ ఏ రాజులను 5 చెట్ల మీద ఉరి తీసెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.